హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే బర్త్డే రోజు నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్. ఇంకా ఆ రోజు అయితే లేట్గా లేచాను అనమాట. ఎందుకు లేట్గా లేచాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే లేచి నిన్న నైట్ కొంచెం ఫేస్కి క్రీమ్ పూసుకొని ఉంటే ఇంకా దాన్ని అయితే ఫ్రెష్ చేస్తున్నాను. అస్సలు ఎక్కసేపు ఏమీ పడట్లేవు అనమాట. సెన్సిటివ్ స్కిన్ ఏ స్కిన్ నాది నాకే తెలియదు, కానీ ఏది ఫేస్ పైన పడదనమాట. వెంటనే ఇచ్చింగ్ వస్తుంది. ఏదైనా క్రీమ్ పూసుకున్నా పౌడర్ వేసుకున్నా కూడా. ఇంకా నైట్ కొంచెం స్వెట్టింగ్ లాగా అనిపిస్తే పౌడరే పెట్టుకున్నాను. ఇంక ఇచ్చింగ్ వస్తూ ఉండే అనమాట. ఇంకా మార్నింగ్ వాష్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకు లేట్గా లేచానంటే ఫుల్ బిర్యానీ అలాగే ఉందన్నమాట. ఎందుకంటే నైట్ ఎప్పుడో లేట్గా కేక్ కటింగ్ అయింది కదా, దానివల్ల ఎవ్వరం తినలేము. ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది నేను యాస్టీస్ అలాగే. అందుకే ఇవాళ చట్నీ ప్రాసెస్ వంట ప్రాసెస్ ఏమీ లేదనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా కూడా లేవలేరు. వాళ్ళైతే పడుకున్నారు. బయట ఫుల్ వర్షం కదా నైట్ నుంచి, చాలా చల్లగా ఉందన్నమాట. అస్సలు లేవబుద్ధి కావట్లేదు. ఇంకా అప్పటికి కూడా నేను ఇంకా బయట ఊక్కోవాలి, కొన్ని పనులు ఉంటాయి కదా అని అయితే నేను లేచాను. ఇంకా మా హస్బెండ్కి టైం ఉంది కాబట్టి ఆయన అయితే మెల్లిగా లేద్దామని పడుకున్నా. చూడండి క్లైమేట్ ఎంత బాగుందంటే బాలే ప్లెజెంట్గా ఉంది, మంచిగా ఉందన్నమాట. కాకపోతే ఇంకా వర్షం నీరుతో కొంచెం డిస్టర్బెన్స్ తప్ప. ఇంకా నేనైతే లేచాను కాబట్టి ఫ్రెష్ అయ్యాను, టీ పెడుతున్నాను. మా హస్బెండ్ పెట్టి తాగుతారని మీకు ఇంత ముందుకు చెప్పాను కదా. ఇంకా నేను యాజ్ యూజువల్ ఇవ్వగానే ఇంకా అందరు పడుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఖాళీ కాబట్టి టీవీ ఆన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకో పక్క టీ అయితే మరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే పగిలిపోయాయి పాలు. చాలా బాధేసింది నాకు అసలు. సరే అని ఇంకా అది మళ్ళీ పక్కకు పెట్టేసి మళ్ళీ కొత్త టీ పెట్టుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ వేరే ఫ్రెష్గా పాలు వేసుకొని. ఎందుకు పగిలిందో నాకు అసలు అర్థం కాలేదు. ఇంకా టీ పెట్టేసి వచ్చి ఇంకా మళ్ళీ దాని దగ్గరే ఏం కూర్చుంటామని చెప్పి నేనైతే ఇంకా బయట క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇల్లు ఉక్కొని బయట వాటర్ చల్లుకున్నా అని తుడిచేసుకున్నాను అనమాట. ఎలాగో వర్షం పడింది కాబట్టి తుడుచుకోవడం సరిపోలే, వాటర్ వేసి కడుక్కున్నాను. థర్స్డే కూడా కాబట్టి పూజ లేకపోయినా ముగ్గులు క్లీనింగ్లు తప్పవు కదా. మోస్ట్లీ ఈ మధ్య ముందంతా క్లీన్ చేయట్లేదు, ఎందుకంటే ఏం లేవు కదా నాకైతే ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ కూడా వస్తలేదన్నమాట. దానివల్ల ఇంకా ఏదో అలా అలా కానిచ్చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎంత చెప్పు, స్కూల్ డేస్లో దేనన్నా ఎలా చూస్తే ముగ్గుని పట్టేసేదాన్ని. ఇప్పుడేంటో ముగ్గేయాలంటే అస్సలు గుర్తొస్తలేదు, సేమ్ ముగ్గులే వేస్తున్నాను. అదేంటో అర్థం కాదు. తర్వాత నేర్చుకోలేదా, నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ అవే ముగ్గులు వేస్తూ ఉన్నానన్నమాట. కానీ పర్లేదులే, ఇంకేం చేస్తాము, పెద్దగా చూసేవాళ్ళు ఏం లేదు. నలుగురు తిరిగేటప్పటికి ఈ ముగ్గే పోతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచే తిరుగుతూ ఉంటారు కదా. కొంతమంది ముగ్గు మీదకి వెళ్ళే పోతారు, కొంతమంది కొంచెం పక్క నుంచి పోతారు. ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. ముగ్గు వేసుకున్నప్పుడు కొద్దిసేపు అయినా ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ అనమాట. నేను మధ్యలో వేయడం మర్చిపోయాను ట్రయాంగిల్, ఇంకా అదైతే వేసుకుంటున్నాను అనమాట. ఇదే నేను వేసిన ముగ్గు. ఎలా ఉంది కనిపిస్తలేదు కదా, బండల్ కలర్లో ఉండిపోయిందనమాట. ఇంకా తర్వాత మా హస్బెండ్కి అయితే దోశ వేసి చికెన్ కర్రీ వేసి ఇచ్చేసాను అనమాట. ఆయనకి బాక్స్ పెట్టేశాను, ఆయన అయితే తిని వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత పిల్లలైతే లేచారు, పిల్లలకి వేసి ఇచ్చాను దోశ చికెన్. నేనైతే నార్మల్ దోశ తినేసాను అనమాట. పొద్దున్నే లేచాను కదా, ఆకలేసింది, తినేసాను. ఇంకా మా చిత్తలకట్ట బ్రష్ చేపియాలట, బ్రష్ చేపియవా అని అడుగుతూ ఉందన్నమాట. సరే పద అని చెప్పి ఇంకా నేనైతే కొద్దిసేపు కూర్చో అని చెప్పాను, అప్పుడే లేచింది కాబట్టి. ఇంకా నేనైతే పక్కలన్నీ ఎత్తేసుకుంటున్నాను అనమాట. ఇటు పక్క పెట్టుకుంటాను, ఎందుకంటే కర్టన్ సౌండ్ వస్తుంది అనమాట. కింద సంచికి తాకి గురుగురుమని బుస్సుమని వస్తుంది, గురుగురుమని కాదు, అది ఇలా ఇలా తాకగానే ఇంకా నాకు వర్షాకాలం కూడా కదా, దానివల్ల చాలా భయం వేస్తుంది అనమాట. అందుకోసమని కంపల్సరీ ఇంకా అటుపక్క అయితే పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లో కంపల్సరీ పెట్టుకుంటాను అటుపక్క. ఇంకా తర్వాత పడుకుంటాం కాబట్టి మా చిత్తలు ఇప్పుడే లేచింది, లేకపోతే రోజు వాళ్ళే ఎత్తుతుండే. కాకపోతే ఇవాళ వాళ్ళు తింటున్నారు కాబట్టి ఇంకా సరే అవి అలాగే వాళ్ళు తినేంత వరకు ఉంచడం ఎందుకని నేను తీసేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా అన్నీ ఎత్తేసుకున్న తర్వాత ఇంకా మా చిత్తలకి అయితే బ్రష్ చేయించాలన్నమాట.
తనకైతే ఇంకా తనకి బ్రష్ చేయించేసాను, జుట్టేసి బ్రష్ చేయించాను అనమాట. మొత్తం ఇంకా జుట్టు తడిసిపోతుంది కాబట్టి మొహం మీదకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయింది మేడం గారు. మమ్మీ అంటుంది, చాలా ప్యాంపరింగ్ కోరుకుంటుంది, ఇస్తుంది కూడా సేమ్లో. మా డాడీ అప్పుడే వచ్చిందనమాట. వాడు వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చాడు. ఇంకా మా చిత్తలకైతే నేను స్టిక్కర్ పెడుతున్నాను అనమాట. కాటుకు పెడితే స్టిక్కర్ అస్సలు ఉండట్లే వాళ్ళకి. ఫ్యామిలీ మొత్తానికి ఉంటుంది అనమాట, ఈ మూల నుంచి ఆ మూల దాకా. ఐబ్రోస్ మధ్యలో స్టిక్కర్ అస్సలు ఆగట్లేదు, ఊడిపోతుంటుంది. పైకి పెట్టినా ఊడిపోతుంది అనమాట. ఇంకా తనకైతే దోశ వేసి ఇచ్చి మా పెద్దోడిని కానీ చిన్నోడిని కానీ తినిపిమన్నాను. తన ఇష్ట ప్రకారం ఎవరు తినిపిస్తే వాళ్ళని తినిపియమని చెప్పి నేనైతే ఇంక ఇల్లు ఊక్కోనికైతే వచ్చేసాను అనమాట. నీట్గా మొత్తం ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. నిన్న బట్టలు తీసాను కదా, వాడికి తీస్తే అది లూజ్గా ఉండే, ఇంకా కొన్ని అందులోనే ఉండే. వాళ్ళ అన్నయ్యలతో రాత్రి సర్దుకోలేదు, ఇంకా అప్పటికి లేట్ అయిపోయిందని కవర్లో పెట్టి బీరువా ఓపెన్ చేయకుండా అక్కడ పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా బీరువాలో పెట్టేసుకుంటున్నాను, బట్టలు కొత్తవి కాబట్టి బయట ఉండడం ఎందుకు అని. ఇంకా బీరువాలో పెట్టుకొని నేనైతే ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. మార్నింగే కిచెన్ హాల్ అయితే ఊక్కుంటాను కదా యాజ్ యూజువల్గా. ఊక్కున్నా సరే ఇంక ఇదైతే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి మొత్తం ఊకేసుకుంటూ ఉన్నాను అనమాట. మా మంచం కింద ఎన్ని ఉంటాయి చూడండి, ఆ స్కేటింగ్ బీడ్ అక్కడే ఉంటుంది. అది వాళ్ళు ఆడట్లేదు, ఆడలేక అదేం అంత వీలు కాదులేండి, దానికి కొంచెం ట్రైనింగ్ కావాలి. వాళ్ళ నాన్న అయితే తెచ్చాడు కానీ ఒక్కరోజు కనీసం తీసుకెళ్దాము చూపిద్దామని అయితే ఒక్క సెకండ్ కూడా అనుకోవట్లేడు. ఇంకా అలా గడుస్తుంది. ఫ్యాన్ డబ్బా అయితే ఎప్పుడో చెప్పుంటాను పైన వేసేయమని, ఇప్పటి వరకు కూడా వేస్తలేడు. ఇప్పుడు ఉంటే ఏమవుతుంది అంటారు. ఊకేటప్పుడు అన్నీ అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఊకాలంటే ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఊకేటోళ్ళకి తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది. జస్ట్ అలా డబ్బా తీసి అలా సజ్జ మీద పెట్టడానికి మా ఆయనకు టైం ఉండట్లేదు. ఆఫ్కోర్స్ నిజంగానే ఉండట్లేదులేండి. ఎప్పుడో మార్నింగ్ వెళ్తున్నాడు, ఎప్పుడో వస్తున్నాడు, బిజీ షెడ్యూల్స్. ఇంకా అసలు పిల్లలకి టైం స్పెండ్ చేయనీకే ఉండట్లేదు మా ఆయనకి. ఏంటో ఏమో జీవితం ఎప్పుడు సెట్ అవుతుందో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అయితే మిడిల్ క్లాస్ బ్రతుకులన్నీ ఇంతే కదా. ఏంటో మూవీస్లో చూసినట్టు, అక్కడ చూసినట్టు, ఇక్కడ చూసినట్టు హ్యాపీగా ఉండవు లైఫ్లో. మూవీస్లో వాటిలో చూపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. చాలామంది ఇంకోటి చెప్తారు, డబ్బులు శాశ్వతం కాదు, గుణం శాశ్వతం, మంచి శాశ్వతం. అవే డబ్బులు జడ్జ్ చేస్తాయి. ఎందుకంటే ఫ్యామిలీ రిలేషన్ బాగుండాలన్నా సఫిషియెంట్ మనీ కావాలి. ఎక్కువ మనీ వద్దు, ఎక్కువ మనీ మళ్ళీ బ్రేక్ చేస్తుంది. కానీ సఫిషియెంట్ లైఫ్ స్టైల్ ఉండాలంటే సఫిషియెంట్ మనీ ఉండాలి. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానీ, ఫాదర్ సన్, బ్రదర్ అండ్ సిస్టరు, పిల్లలతో ప్రతి రిలేషన్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పిల్లలు ఏదన్నా అడుగుతారు, అప్పుడు డబ్బులు లేకపోతే కొంచెం పిల్లలకు కోపం వస్తుంది. ఒక్కసారి అడిగితే పర్లేదు, తరచూ అడిగినా కోపం వస్తుంది. వైఫ్కి అన్సఫిషియెంట్గా ఏమీ లేకపోయినా కష్టం అవుతుంది. రిలేషన్స్ చుట్టాలకి, అన్నలకి, అక్కలకి, అమ్మలకి, నాన్నలకు కూడా కావాల్సింది పెట్టనప్పుడు వాళ్ళకి కోపాలు వస్తూ ఉంటాయి కదా. చాలామంది చెప్తారు డబ్బులు కాదు గుణం ముఖ్యం. అవును, గుణం మస్ట్ అండ్ షుడ్, కానీ దాంతో సఫిషియెంట్ అమౌంట్ ఉండాలి, లేకపోతే లైఫ్ కొనసాగించలేము అసలు. ఇక్కడైతే మా చిత్తల్లి వచ్చి కేక్ కావాలి అని అడుగుతూ ఉందన్నమాట. నన్ను ప్యాంపరింగ్ చేస్తుందన్నమాట ప్రేమగా. ఇట్లా ఏమంటారు, ప్రేస్ చేస్తూ మమ్మీ ఇవ్వు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అడుగుతుంది. ఇంక ఇప్పుడే ఎందుకమ్మా వద్దు అని చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాతకి వాళ్ళ డాడీ తెచ్చాడనమాట నైట్ స్నాక్స్. నేను ఇందులో మ్యాంగో పెడితే వాళ్ళ మేడం వాళ్ళు ఇచ్చినట్టున్నారు, తెచ్చాడు స్నాక్స్ తినకుండా. మా ఆయన ఏం పెట్టినా తినకుండా తెస్తాడు. నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మా పిల్లలు కూడా బర్త్డే చాక్లెట్స్ ఇస్తే తినకుండా తెస్తారని. ఈ అలవాటు ఎందుకు వచ్చి ఉంటుందంటే, మా ఆయన ఏం పెట్టినా తినకుండా తెస్తాడు. మా అమ్మ కూడా అలాగే తెచ్చేది, మా నాన్న కూడా అలాగే తెచ్చేవాడు. నేను స్కూల్లో బర్త్డే చాక్లెట్ కూడా అలాగే తెచ్చేదాన్ని. ఇది వంశపారపర్యంగా వచ్చిన అలవాటు వల్ల పిల్లలకి మేము చెప్పకుండానే అబ్బినట్టుంది. ఖచ్చితంగా ఇంటికి తెచ్చే చిన్నోడికి ఇచ్చినా పెద్దోడికి ఇచ్చినా ఇప్పటికైతే వీళ్ళిద్దరు అలాగే తెస్తారు. మా చిత్తలు ఎలా చేస్తుందో నాకు తెలియదు, కానీ ఇద్దరు చాక్లెట్ అయితే బర్త్డే చాక్లెట్స్ ఇస్తే తప్పకుండా వచ్చి ముగ్గురు షేర్ చేసుకునే తింటారనమాట. ఇంకా ఇక్కడైతే మా చిత్తలకి బాక్స్ ఇచ్చి వాళ్ళిద్దరికైతే చేతులలో ఇచ్చేసానమాట. బాగున్నాయంట. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇదనే కాదు ఏ చిన్నది ఇచ్చినా
తినడు. సపోజ్ ఏదైనా ఐస్ క్రీమ్ లాంటిది అయితేనే తింటాడు, ఎందుకంటే అది ఇంటి దాకా తేలేం కదా, మెల్ట్ అయిపోతుంది, తెచ్చిన యూజ్ లేదు కాబట్టి. ఇంకా తర్వాత కొద్దిసేపు నేను చిన్న వీడియో ఎడిటింగ్ చేసుకొని ఇంకా మేమైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాము. సేమ్ బిర్యానీ అనమాట. మీలో ఎంతమందికి నైట్ చేసిన బిర్యానీ మార్నింగ్ ఇష్టమో కామెంట్ చేయండి. మాకు చేసుకున్నప్పటికంటే కూడా నెక్స్ట్ డే బాగా అనిపిస్తుంది బిర్యానీ, అంటే ఫ్లేవర్స్ అన్నీ దానికి మంచిగా పట్టి టేస్ట్ సూపర్ ఉంది అనిపిస్తుంది. మీకు ఎప్పుడు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.